హాయ్ ఫ్రెండ్స్, 𝗽𝗏𝗺𝗺 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే చేశాను ఫ్రెండ్. ఫస్ట్లో స్టార్టింగ్లో మీరు డెమో చూశారు కదా, ప్రివ్యూ చూశారు కదా. సో అదే విధంగా మన ఫొటోస్ పెట్టుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్. ఒక బాక్స్ ఉంటుంది, బాక్స్లో మన ఫోటో అయితే స్క్రోల్ అవుతుంటుంది, రౌండ్గా తిరుగుతుంటుంది. డబ్బా అగ్గిపెట్టేలాగా ఒక డబ్బా ఉంటుంది, డబ్బాలో తిరుగుతుంటుంది. చాలా బాగా అయితే ఉంటుంది ఫ్రెండ్. మీ ఫొటోస్ అయితే పెట్టుకొని చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో మీకు అయితే ఇక్కడ ఈ వీడియో అయితే స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్, ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్క్రీన్ మీద డెమో చూడండి. ఓకే ఫ్రెండ్, డెమో చూసారు ఫ్రెండ్. నేను డెమోకి అయితే సౌండ్ ప్లే ఇచ్చాను. ఒక్కసారి ఈ డెమోని మన ఇన్స్టాగ్రామ్లో అంటే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు అక్కడ వెళ్ళి చూడండి, చాలా బాగా అయితే ఉంటుంది. చూసారు కదా, మనకు అక్కడ బాక్స్ తిరుగుతుంది, దాంట్లో ఫోటో ఉంది, వెనక బ్యాక్గ్రౌండ్లో కూడా ఫోటో ఉంది, అలాగే మనకు లిరిక్స్ కూడా ప్లే అవుతుంది. చాలా మంచిగా అయితే ఉంటుంది. సో ఈ వీడియో ఎలా చేయాలో మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఫ్రెండ్. ఈ వీడియో చేసింది నేను అలైట్మోషన్ యాప్లో అయితే చేశాను. సో అలైట్మోషన్ యాప్ మీ కాడ మంచి వర్షన్ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో మంచి వర్షన్ యాప్ అయితే ఇచ్చాను. సో మీరైతే డౌన్లోడ్ చేసుకొని వాడండి. ఆ యాప్లో ప్రీసెట్స్ అండ్ XML ఫైల్స్ కూడా మనకు సపోర్ట్ అయితే చేస్తుంది. వీడియో కూడా మనకి 4K క్వాలిటీ అయితే సేవ్ అవుతుంది. సో అంటే ఆ ఒక యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలైట్మోషన్ యాప్ లింకు. ఒకసారి మీకు నచ్చితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్, ఇంకా లేట్ చేయకుండా అయితే వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను మీకు ఫ్రెండ్. నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టండి, డైలీ వీడియోస్ వస్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ అయితే టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మన మొబైల్ అయితే అలైట్మోషన్ యాప్ ఉంటే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో నా తర్వాత అలైట్మోషన్ యాప్ అయితే ఉంది. సో నేనైతే ఓపెన్ అయితే చేసుకుంటాను. సో మీ కాడ లేకపోతే డౌన్లోడ్ అయితే చేసుకోండి, చెప్పాను కదా ఇందాకనే. సో చేసుకోండి. చేసిన తర్వాత ఫ్రెండ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ప్లస్ ఉంటుంది, ప్లస్ కింద ఒకే బటన్ కదా, ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ దీంట్లో మీకు నచ్చిన రేషియో, మీకు ఏ రేషియో నచ్చితే ఆ రేషియో తీసుకోండి. తీసుకొని ఇక్కడ మనకి ఇక్కడ 4:5 తీసుకున్నాను. ఇక్కడ 4:5 సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఫ్రేమ్ రేట్ వచ్చి మనకి ఇక్కడ 30 పెట్టుకోండి. ఇక్కడ వీడియో క్వాలిటీ వచ్చేసి మీరు ఇక్కడ ఇదే పెట్టుకోండి, ఏదంటే 1080 వీడియో క్వాలిటీ పెట్టుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ తీసుకుంటా. తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకైతే నో ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ నో ప్రాజెక్ట్లోకి వచ్చి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో నేను ఈ ఫోటో సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఫ్రెండ్ ఈ ఫోటో వచ్చేసి ఒక 5 సెకండ్ వరకు అయితే పెట్టుకుంటాను. ఓకేనా. కరెక్ట్ ఒక 5 సెకండ్ వరకు అయితే పెడతాను. సో మీ ఇష్టం, మీరు ఎంతవరకైనా పెట్టుకుంది. అయితే ఒక 5 సెకండ్ అయితే పెట్టాను. పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటో ఏం చేస్తా అంటే, ఈ ఫోటో ఉంది కదా, సో ఈ ఫోటో మనము ఇలాగనే పెట్టండి. పెట్టేసి ఇప్పుడు ఇంకో ఫోటో కావాలి. సో దీని పక్కకు వచ్చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజెస్ అండ్ వీడియోస్కి వచ్చేసి సో ఇప్పుడు ఇంకో ఫోటో అయితే సైడ్ అయితే వేద్దాం. ఓకే, ఈ ఫోటో సైడ్ వేసి ఫ్రెండ్ ఇది కూడా వచ్చేసి నేను ఇటు ఒక 5 సెకండ్ వరకు అయితే జరిపేసి ఫ్రెండ్ ఇప్పుడు ఇంకో ఫోటో కావాలి. మళ్ళీ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజెస్ అండ్ వీడియోస్కి వెళ్ళి ఇప్పుడు ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేద్దాం. ఓకేనా. సో నేను ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేసి సో ఈ ఫోటో అయితే ఇక్కడ వరకు అయితే పెడతాను. ఓకే, ఇలా అయితే పెట్టుకుంటాను నేను. సో ఇది వచ్చేసి మనకైతే ఇలా పెడతాను. పెట్టేసి ఇప్పుడు ఇంకో ఫోటో సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్లస్ మీద క్లిక్ చేసి ఇమేజెస్ అండ్ వీడియోస్కి వచ్చేసి సో ఇప్పుడు ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటాను. ఓకే, ఇక్కడ మేము మొత్తం టోటల్ వచ్చేసి ఒక 5 ఫొటోస్ అయితే 4 ఫొటోస్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు ఎన్ని ఫొటోస్ అయినా సెలెక్ట్ అయితే చేసుకోండి, మీరు ఎన్నైనా పెట్టుకోండి. నేనైతే 4 అయితే పెట్టాను. సో పెట్టేసి ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్ మీరు ఒక్కొక్క ఫోటో ఏం చేయండి, ముందైతే స్క్రీన్ మొత్తం ఫిట్ చేసుకోండి. ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ కొట్టేయండి. స్క్రీన్ మొత్తం ఫిట్ అయింది. ఫిట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకో ఫోటో కదా, అదే ఫోటో మీద ఇంకో ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ కొట్టేయండి. ఓకే, స్క్రీన్ మొత్తం ఫిట్ అయిపోతుంది. ఓకే, ఫిట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకో ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ కొట్టేయండి. ఓకేనా. సో ఫిట్ అయింది. ఫిట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకో ఫోటో ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్. ఓకే, సో మనకైతే టోటల్ వచ్చేసి మనకైతే 4 ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయినవి ఫ్రెండ్. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఈ ఫోటో ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో ఒక ఫోటో ఉంది కదా, సో ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఒక ఫోటో డూప్లికేట్ అయితే చేసుకోండి. ఓకేనా. సో ఈ డూప్లికేట్ ఎలా చేయాలో చెప్తా చూడండి. సో ఇప్పుడు ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ చూసారా, సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇది మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ అయితే వచ్చినవి. ఇక్కడ మనకు డూప్లికేట్ లేయర్ అని ఉంది కదా, డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో డూప్లికేట్ అయిన ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఎక్కడ ఉంది, ఇక్కడ అయితే ఉంది డూప్లికేట్ అయినది. సో ఈ ఫోటో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయండి, ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతాను నేను. ఓకే, మొత్తం టోటల్ బ్యాక్ వెళ్ళిపోతాను ఫ్రెండ్. కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక ప్రీసెట్ లింక్ అయితే ఇచ్చాను. ఓకే, ప్రీసెట్ అయితే ఉంటుంది, ప్రీసెట్ అండ్ XML ఉంటుంది. 2 లింక్స్ అయితే ఇచ్చాను. అంటే 2 ఒకటేలే, ఒకటి ప్రీసెట్ ఒకటి XML, అంటే వేరే ఇచ్చాను. మీకు XML సపోర్ట్ చేస్తే XML తీసుకోండి, ప్రీసెట్ సపోర్ట్ చేస్తే ప్రీసెట్ అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్, అది ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. సో దీని ఏంటంటే ముందు ఈ ప్రీసెట్ అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి
ఇక్కడ మనకు కాపీ ఉంది కదా, కాపీ మీద క్లిక్ చేయండి. కాపీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోండి. ఓకేనా, వెళ్ళిపోయి ఇప్పుడు డూప్లికేట్ చేసిన ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. డూప్లికేట్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకి ఎఫెక్ట్కి వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసి చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తాను. ఇక్కడ చూడండి, ఫోటో అయితే ఈ విధంగా అయితే ఇలా తిరుగుతుంటుంది, చూసారా? సో ఇలా తిరుగుతుంది. సో ఇలా తిరిగి ఇలా వెళ్ళిపోతుంది, మస్తు ఉంటుంది. ఓకేనా, సో తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఈ ఫోటో డూప్లికేట్ అయితే చేయండి. ఇక్కడ 3 డాట్ ఇక్కడ మనకి చూపించాను కదా ఇందాక ఈ ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి ఈ ఫోటో కూడా డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి మళ్ళీ అదే ఫోటో మీద క్లిక్ చేసి డూప్లికేట్ అయిన ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఓకే, యాడ్ అయిపోయింది. ఇది కూడా సెట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇంకో ఫోటో మీద ఓకే ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఈ ఫోటో కూడా డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ లేయర్ చేసి సో మళ్ళీ అదే ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఓకే, ఎఫెక్ట్ మీరైతే పేస్ట్ చేసుకోండి. కాపీ చేసిన ఎఫెక్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి ఈ ఫోటో మీద. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఎఫెక్ట్కి వెళ్తాను, 3 డాట్స్ మీద క్లిక్ చేస్తాను, పేస్ట్ చేస్తాను. ఓకే, చూడండి మనకైతే ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో తర్వాత ఫ్రెండ్ మీరు ఏం చేయాలంటే మళ్ళీ వీడియో స్టార్టింగ్ వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఫ్రెండ్ ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఒరిజినల్ ఫోటో ఉంది కదా, సో ఇక్కడ ఈ ఒరిజినల్ చూడండి బ్యాక్గ్రౌండ్లో ఈ ఒరిజినల్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ రాను ఫ్రెండ్. ఓకే, ఎఫెక్ట్లోకి వచ్చి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్ ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, చూపిస్తాను మీకు. అంటే బ్లర్కి అయితే కావాలి మనకి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ బ్లర్ అని ఉంది కదా, సో ఈ ఆప్షన్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్ దీంట్లో మనకైతే బ్లర్ ఎఫెక్ట్లు అయితే ఉంటాయి, దీంట్లో బ్లర్ అయితే ఉంటుంది. సో ఓకే, మీరైతే బ్లర్ అయితే చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి బాక్స్ బ్లర్ ఉంది, ఇక్కడేమో డిస్కషన్ బ్లర్ ఉంది, ఇక్కడేమో గ్రీన్ బ్లర్ అంటే ఏదో చాలా చాలా అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, సో మన అయితే ఈ బ్లర్ అయితే సెలెక్ట్ అయితే చేస్తుంది దీన్ని. ఓకే, దీని మీద క్లిక్ చేసి సో ఓకే దాన్ని యాడ్ చేసి ఇక్కడ మనకి స్టాండర్డ్ సెట్టింగ్ ఉంది కదా, స్టాండర్డ్ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం అనుకున్న ఫోటో అయితే బ్లర్ అవుతుంది. ఓకే, దీన్ని ఇలా పెయింట్ చేసుకోండి. ఓకే, ఇలా పెయింట్ చేసి పెట్టండి. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ వరకు అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, సో మొత్తం వెనకైతే బ్లర్ అయింది. ఓకే, ఈ బ్లర్ అయిన ఎఫెక్ట్ ఏం చేయండి, కాపీ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. కాపీ అయిపోయింది. ఓకే, సో తర్వాత ఏం చేయండి, ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఇప్పుడు ఇంకో ఫోటో మీద క్లిక్ చేసి అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసుకోండి. ఓకేనా, సో ఒక్కసారి మాత్రమే యాడ్ ఇచ్చుకోండి. తర్వాత ఒరిజినల్ ఫోటోకి అయితే మీరైతే ఇట్లా పేస్ట్ చేసాను వెనక ఎఫెక్ట్ అయితే మనకైతే బ్లర్ అయితే ఉండాలి. ఓకేనా, సో ఇప్పుడు ఇంకో ఫోటో మీద క్లిక్ చేసి దీన్ని కూడా బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటాను నేను. ఇలా యాడ్ చేయండి. యాడ్ చేసి ఫ్రెండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీడియో స్టార్టింగ్ వచ్చి వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను మీకు. సో ఇలా మనకి బాక్స్ అయితే తిరుగుతుంటుంది ఫ్రెండ్. ఓకే, ఇప్పుడు ప్లే చేసాను చూడండి. సో మనకైతే ఈ విధంగా అయితే ఇలా బాక్స్ తిరుగుతుంది. తిరిగి ఇక్కడ చూడండి, సో ఈ బాక్స్ వెళ్ళిపోతుంది. ఈ బాక్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో బాక్స్ అయితే వస్తుంది. సో ఇది కూడా మనకి ఇలా ప్లే అవుతుంటుంది, ఇలా రౌండ్గా తిరుగుతుంది, మళ్ళీ ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకో ఫోటో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు ఇందాక మీరు బాక్స్ చూడ ఆ బాక్స్ మీద ఇప్పుడు ఇందాక బాక్స్ ఇచ్చారు చూడండి, ఆ బాక్స్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి ఇక్కడ బార్డర్ ఉంటుంది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బార్డర్ అండ్ షాడో మీద క్లిక్ చేసుకోండి. బార్డర్ యాడ్ చేయాలంటే బార్డర్ అయితే యాడ్ చేయడానికి వస్తున్నాం చేయండి, లేదంటే లేదు. సో ఇక్కడ బార్డర్ యాడ్ అవుతుందో కాదో నాకైతే అంత ఐడియా లేదు. ఉంది ఫ్రెండ్, మనకైతే ఇక్కడ బార్డర్ కూడా అయితే యాడ్ అవుతుంది ఇక్కడ చూడండి. సో బార్డర్ అయితే యాడ్ అయిపోయింది. సో మీరు చేయాలని కూడా చేసుకోండి. ఓకేనా, సో ఇలా అయితే చేసుకోవచ్చు. ఫోటోకి అయితే మీరైతే బార్డర్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, సో నేను ఇంకో బాక్స్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ బాక్స్ మీద క్లిక్ చేసి దీన్ని కూడా నేనైతే బార్డర్ అయితే యాడ్ చేసుకుంటాను. సో ఇక బార్డర్లోకి వచ్చి ఇనబుల్ చేసి దీన్ని ఇలా పెయింట్ చేసుకుంటాను. ఓకే, సెట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇంకో ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటాను. సో ఓకే, ఇక్కడ ఉంది. సో దీనికి బార్డర్ అయితే పెట్టేసాను, సెట్ అయిపోయింది. తర్వాత ఇంకో ఫోటో. ఓకే, ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు బార్డర్కి వచ్చేసి దీన్ని కూడా బార్డర్ అయితే ఇక్కడ ఇనబుల్ చేసి బార్డర్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా అయితే ఇలా పెట్టేసుకోండి. నార్మల్గా అయితే పెట్టుకోండి, మరీ ఎక్కువ పెట్టుకోకండి, నార్మల్గా పెట్టండి. పెట్టేసి ఇప్పుడు ఇంకో ఫోటో దీనికి లాస్ట్ అండ్ ఫైనల్ దీన్ని కూడా పెట్టేద్దాం కొద్దిగా. ఇలా పెట్టేసి ఒకే బటన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి చూడండి మనకు బార్డర్ అయితే వచ్చింది, మనకు అంటే స్మూత్గా అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇలా అయితే ఉంటుంది. ఓకే, తర్వాత ఫ్రెండ్ మళ్ళీ ఏం చేయండి, వీడియో స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఒక లిరిక్ సాంగ్ అయితే ఇస్తాను. సో ఇక్కడ మనకు ప్లస్ మీద క్లిక్ చేయండి, చేసి మీకు ఒక లిరిక్ ఒక టెంప్లెట్ వీడియో అంటే ఒక లిరికల్ సాంగ్ అయితే ఇస్తాను. సో ఆ సాంగ్ అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసి ఇలా కిందికి అయితే పెడతాను. సో ఇలా పెట్టేసి సాంగ్ ఎక్కడ ప్లే అవుతుందో చూస్తాను. ఇక్కడైతే ప్లే అవుతుంది కదా ఫ్రెండ్. దీన్ని ఏం చేసుకుంటే దీన్ని ఒక సైజ్ చిన్న చేసుకోవాలి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మన ఈ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి దీన్ని ఒక సైజ్ ఇలా కిందికి తక్కువ చేసుకొని సో ఇది వచ్చేసి ఇలా కిందికి అయితే ఇలా పెడతాను. పెట్టేసి బ్యాక్ బటన్ కొట్టేసి ఇక్కడ మనకి బ్రెల్డింగ్ అండ్ ఒపాసిటీకి వెళ్ళి ఇక్కడ మనకి బ్రెల్డింగ్ అండ్ ఒపాసిటీకి వచ్చి లైటింగ్కి వచ్చి స్క్రీన్ పెట్టుకోండి. స్క్రీన్ పెట్టి ఇప్పుడు వీడియో ప్లే చేయండి.
సో మనకైతే లిరిక్ అయితే ఇలా ప్లే అవుతుంటుంది, బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు లిరిక్ అయితే ప్లే చేయను, ఎందుకంటే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది సాంగ్ ప్లే చేస్తే. సో మనకైతే ఇలా లిరిక్స్ అయితే ఈ విధంగా అయితే ఇలా ప్లే అవుతుంటుంది. చాలా అంటే చాలా మంచిగా అయితే ఇలా మనకు ఫోటోస్ షేక్ అవుతుంటే లిరిక్స్ అయితే సో ఈ విధంగా అయితే ఇలా వస్తుంటుంది, మస్తు ఉంటుంది. ఓకే ఫ్రెండ్, వీడియో స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు ఏం చేయండి, ప్లస్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదన్నా పేరు రాదామంటే ఒక పేరు అయితే రాసుకోండి. ఓకేనా, సో నేను ఈ పేరు అయితే ఇలా పైకి అయితే పెడతాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టేసి ఇక్కడ నేను 𝗃𝗏𝗃𝗀𝗃 ఓకే లవ్లీ అని చెప్పి టైప్ చేస్తాను. టైప్ చేసి ఇక్కడ మనకు ఇక్కడ ఫాంట్కి వచ్చేసి ఇక్కడ ఏదో ఒక ఫాంట్ అయితే తీసుకొని ఫాంట్ ఒక సైజు ఇలా పెంచుకుంటాను నేను. ఓకే, ఇలా పెంచేసి సో ఇప్పుడు ఈ ఒక లెవెల్ దీని ఓకే బటన్ మీద ట్యాప్ చేసి సో ఇది ఉంది కదా, సో ఇలా చిన్న చేసుకుంటా. ఓకే, దీని ఒక ఫాంట్ సైజు కూడా ఇలా నార్మల్గా అయితే పెట్టి రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. సో తర్వాత దీన్ని ఇలా మిడిల్లో పెట్టేసి ఇక్కడ ఏ గుర్తు మీద అంటే మనకి ఇలా కలర్లు అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన కలర్లు ఏదైనా పెట్టేసుకోండి. తర్వాత బ్యాక్ వెళ్ళిపోండి. తర్వాత ఇక్కడ షాడో మీద క్లిక్ చేయండి. ఓకే, షాడో మీద క్లిక్ చేసి నబుల్ చేసుకోండి, ఇలా వస్తుంది అనమాట. సో ఇది ఉంది కదా ఫాంట్ ఇప్పుడు పెట్టింది, సో ఇలా పైకి అయితే ఇలా పెట్టుకోండి. ఓకే, టాప్లో పెట్టేసి ఫ్రెండ్ ఇప్పుడు మనం పెట్టాం కదా, సో ఆ నేమ్ ఎక్కడ ఉంది చూడండి. ఓకేనా, ఇప్పుడు ఇందాక మనం ఇది పెట్టాం కదా, సో దీన్ని ఏం చేయాలంటే ఇది కూడా మనం అయితే లాస్ట్ వరకు అయితే పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, సో అయితే ఇట్లా లాస్ట్ వరకు అయితే పెట్టేసుకుంటాం. ఓకే, ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టేసి సో అన్నీ కూడా మీరు కరెక్ట్గా అయితే సమానం అయితే పెట్టుకోండి. ఓకేనా, సో నేనైతే ఇలా సమానం అయితే పెట్టుకుంటాను. సో ఫొటోస్ లాస్ట్ ఎండ్ ఇక్కడ వరకు అయితే ఉంది. ఓకేనా, ఇక్కడ వరకు అయితే ఎండ్ అయితే ఉంది. సో ఇక్కడ వరకు పెట్టేసుకొని మిగతావన్నీ పెద్దగా ఉంటే ఇట్లా కట్ చేసి ట్రిమ్ టు రైట్ చేసుకోండి. ఇది కూడా మేము ట్రిమ్ టు రైట్ అయితే చేసి సో ఇప్పుడు వీడియో స్టార్టింగ్ వచ్చి ఇట్లా ప్లే చేసుకుంటే మనకి ఇట్లా లిరిక్స్ వస్తుంటుంది. సో మనకైతే ఇవన్నీ కూడా మనకైతే ఇలా మంచిగా అయితే వస్తుంది. ఓకే, ఫ్రెండ్, తర్వాత వచ్చేసి వీడియో అయితే టోటల్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియోకి వాడిన ఈ బాక్స్ ప్రీసెట్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత ఫ్రెండ్ వీడియో అయితే హెచ్డి క్వాలిటీ అయితే సేవ్ అయితే చేయండి. ఇక్కడ పైన షేర్ బటన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్లోకి వెళ్ళి వీడియో ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు హెచ్డి క్వాలిటీ 1080p పెట్టుకొని తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. వీడియో అయితే హెచ్డి క్వాలిటీ అయితే సేవ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూపించాను కదా మీకు. సో ఇదే విధంగా మీరు కూడా ఒక 3D బాక్స్ అంటే బాక్స్ రొటేట్ లాగా చేసుకోవచ్చు, చాలా మంచిగా అయితే ఉంటుంది. సో చాలా రోజుల నుంచి నేను అడిగారు కాబట్టి వీడియో చేశాను. ఓకేనా ఫ్రెండ్, మీకు నచ్చితే మనకు లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా పేరు 𝗃𝗏𝗺𝗃𝗺. జై హింద్.